లోకేష్ పర్యటనలు జరగబోతున్నాయి. అది వచ్చే ఎన్నికల దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రతి నియోజకవర్గంలో అంతర్గత వ్యవస్థ నిర్మించింది. ప్రతి పోలింగ్ బూత్కి ఒక కన్వీనరు, ఆయన కింద ఒక కమిటీ, 5 పోలింగ్ బూత్లు కలిపి ఒక యూనిట్, దాని మీద కొన్ని యూనిట్లు కలిపి క్లస్టర్ వంటివి ఇందులో ఉన్నాయి. లోకేష్ నిర్వహించే సమావేశాలు వీళ్ళందరినీ పిలవబోతున్నారు. రాష్ట్రం అంతా తిరగబోతున్నారు. గ్రామ మండల కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలు అన్ని కలిపి ఒక్క నియోజకవర్గంలో 3 నుంచి 4 వేల మంది కార్యకర్తలు పిలిచి పార్టీ సంస్థాగత వ్యవహారాల మీద సమీక్ష జరుపుతారు. ప్రధానంగా బూత్ యూనిట్, క్లస్టర్ విభాగాల పనితీరు మీద దృష్టి కేంద్రీకరించాలని లోకేష్ భావిస్తున్నారు. తమ పరిధిలోని ప్రతి ఇంటికి ఆ కమిటీల బాధ్యులు వెళ్ళి ఎన్నికల హామీల వంటి వాటిని వివరించడం, ఓటర్ల జాబితాలో ఓట్లున్నది లేని తనిఖీ చేయడం, ఇదంతా చేసుకొస్తున్నారు. అట్లాగే తటస్థులతో సమావేశాలు కూడా నిర్వహిస్తారు. చాలా మంచి కాన్సెప్ట్. అయితే భువనేశ్వరి గారు ఆ రోజున నిజం గెలవాలి పేరుతో చేసి పెట్టినటువంటి యాత్ర ఉన్నట్ట లేనట్ట. ఆ మధ్య రాధాకృష్ణ గారు రాశారు, మళ్ళీ కార్యక్రమం జరగబోతోంది అన్నటువంటి. కానీ చనిపోయారు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా 180 మంది వరకు చనిపోయారంటూ ఇదే ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి రోజు. ఆ తర్వాత అప్పట్లో అయితే వాళ్ళ కుటుంబాల గురించి కూడా రాసుకొచ్చినాయి. ఎంత గొప్పోళ్ళు, ఎంతగా తెలుగుదేశం అంటే అభిమానం అన్నటువంటిది. వాళ్ళ కుటుంబాలకు పరామర్శించి 3 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని భువనేశ్వర్ గారు చేశారు. సీన్ కట్ చేస్తే భువనేశ్వర్ గారి యాత్ర జైలు నుంచి చంద్రబాబు గారు బయటికి రాగానే ఆగిపోయింది. ఇప్పుడు లోకేష్ గారు తిరుగుతున్నారు, చంద్రబాబు గారు తిరుగుతున్నారు. కానీ భువనేశ్వర్ గారు తిరగచ్చు, తిరగకపోవచ్చు. కనీసం వాళ్ళ కుటుంబాలకు సాయం అందాలి కదా, చెప్పినటువంటిది మాట నిలబెట్టుకోవాలి కదా. అవసరం తీరిపోయాక అల్లు డాష్ డాష్ కొడుకుంటే బాగుంటుందా, ఆలోచించుకోవాల్సి ఉంది.